చేతులు ఊపుతూ ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అస్సలు విషయం ఎందుతో చెప్పనా? హల్లెలూయా. ఎవరైతే బుద్ధి తెచ్చుకుంటారో వారు బాప్తిస్మం పొందుతారు. హల్లెలూయా. ఎవరైతే బుద్ధి తెచ్చుకుంటారో వారు బాప్తిజం పొందుతారు. ఎవరైతే విషయాలు గ్రహిస్తారో, ఎస్, ఈ కోటాలు పెట్టింది మతాలు మార్చడానికి కాదు. ఈ కోటాలు పెట్టింది చెప్పండి, అందరు చెప్పండి. ఏం మార్చడానికి కాదు? మతాలు మార్చడానికి కాదు, రాబో ఉగ్రతను తప్పించడానికి అని గ్రహిస్తే అమ్మా, మునగాలు కాదు, కోరుకొండ కాదు, రాజమండ్రి కాదు, ఎంత దూరం నుండైనా వచ్చి బాప్తిజమం పొందుతారు. గడ్డికొక్కళ్ళు చెప్పండి. ఇప్పుడు బాప్తిజమం ఇవ్వడం అనేది మతాలు మార్చడం కాదు, నిన్ను రాబోయే ఉగ్రత నుంచి తప్పించే ఒక గొప్ప కార్యక్రమమే బాప్తిస్మాల కార్యక్రమం. చేతులెత్తి స్వరం ఎత్తి గడ్డికొక్కళ్ళు చెప్పండి. ఒకసారి చేతులు అలా ఊపుతూ చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నెంబర్ 1, ప్రవాహ జలములను తప్పించుకొనడానికి. అందరు చెప్పండి, ఏం తప్పించుకోవడానికి? నెంబర్ 2, రాబో ఉగ్రతను తప్పించుకొనడానికి ఖచ్చితంగా నీవు బాప్తిజమం పొంది తీరాలి. నీకిక్కడ ఒక వ్యక్తి కావాలి. అతడు ఎవరంటే బుద్ధి చెప్పువాడు. అనండి అనండి అనండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. ఎవరతను అనగా ఇదిగో ఈ రోజుల్లో దైవ సేవకుడే బుద్ధి చెప్పేవాడు. బుద్ధి చెప్పడం అంటే సరిగ్గా ఏం మాట్లాడతావు అనేవాడు కాదు. నువ్వు ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు అని తెలియచేసేవాడే దైవజనుడు. చేతులెత్తి స్వరం ఎత్తి గడుగొక్కలు చెప్దాం, ఇంకొంచెం గడి చెప్దాం. ఓ చిన్న పల్లవి చరణం పాడిన తర్వాత మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. జీ మైనర్ అన్నారా? నేను పాడతాను. కొంచెం స్వరం ఇబ్బందిగా ఉందిగా, అన్న సహాయం తీసుకుంటాం. మనకు వాయిస్ లేదుగా, నువ్వు పాడేసి నేను పెడతా. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. రానున్న రాజని, మనసున్న మా రాజని, నా యేసు రాజును గూర్చి లోకమంత చాటి చెప్పేదా. రానున్న రాజని, మనసున్న మా రాజని, నా యేసు రాజును గూర్చి లోకమంత చాటి చెప్పేదా. ఆడి కొనియాడి ఆర్పటించి నాట్యమాడుచు, ఆడి కొనియాడి ఆర్పటించి నాట్యమాడుచు, రానున్న రాజని, మనసున్న మా రాజని, నా యేసు రాజును గూర్చి లోకమంతా చాటి చెప్పేదా. లోకమంతా మా యేసునని, పాపమంత విడువముగా, క్రీస్తు యేసులో రక్షణ కలుగును, పాప క్షమాపణ. లోకమంతా మా పాపాన్ని విడువడాని, లోకమంత మాయేనని, పాపమంత విడువుమురా, క్రీస్తులో రక్షణ కలుగును, పాప క్షమాపణ. లోకమంత మాయేనని, పాపమంత విడువుమురా, క్రీస్తులో రక్షణ కలుగును, పాప క్షమాపణ. నీవే నా శరణని, నీవే నా దైవమని, నీవే నా జీవమని, నీవే నా శరణని,
జీవమని. రమ్ము రా రమ్ము, ఈనాడే రక్షణ దినము. రమ్ము రా రమ్ము, ఈనాడే రక్షణ దినము. రానున్న రారాజని, మనసున్న మహారాజని, నా యేసు రాజును గూర్చి లోకమంతా చాటి చెప్పేదా. రానున్న రారాజని, మనసున్న మహారాజని, నా యేసు రాజును గూర్చి లోకమంతా చాటి చెప్పేదా. ఆడి కొనియాడి ఆర్భటించి నాచమాడుచు, ఆడి కొనియాడి ఆర్భటించి నాచమాడుచు. రమ్ము రా రమ్ము, ఈనాడే రక్షణ దినము. రమ్ము రా రమ్ము, రక్షణమే క్రీస్తుని చేరా. బోలో యేసు క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా. ఏదో ఒకసారి చేతులు ఎత్తి స్వరం ఎత్తి గట్టి చెప్దామా? ఇంకొంచెం గట్టిగా. రైట్, జాగ్రత్తగా విన్నాం. ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి, లోకాన్నంతా నాశనం చేసే ప్రవాహ జలములను తప్పించుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఓడలోనికి. అందరూ అనండి. నెంబర్ 2, రాబో ఉగ్రతను తప్పించుకోవాలి అంటే బుద్ధి చెప్పే వ్యక్తి దగ్గరికి రావాలి. అందరు చెప్పండి, ఎక్కడికి రావాలి? రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే బుద్ధి చెప్పే వ్యక్తి దగ్గరికి వస్తే అతడు బుద్ధి చెప్పినప్పుడు నీవు పాపాలు ఒప్పుకుంటావు, నీవు మారు మనసు పొందుతావు, నువ్వు బాప్తిజం పొందుతావు, నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తావు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే 1, నువ్వు మందిరానికి రావాలి. 2, సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడు చెప్పే ఉపదేశాన్ని ప్రతి ఆదివారం నువ్వు వినాలి. అయ్యగారు ఇక్కడ ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటుంది? ఆదివారం, శుక్రవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం సేవకుడు మనకి ఏమి నేర్పిస్తాడు? చాలామంది వాక్యం అనుకుంటారు. నో, ఆ వాక్యం ద్వారా నీకు బుద్ధి నేర్పిస్తాడు. అందుకనే నిన్నదాకా కొంతమందికి ఎంత ఉంటుంది, ఏంటది? కోపం. వాక్యం వినగా ఏమైపోద్దో తెలుసా? కోపం అంతా తగ్గిపోద్ది. హల్లెలూయా. ఏమండి, ఒక్కొక్కళ్ళకి ఎంత ఉంటుంది, ఏంటది? అహంకారం. ఏంటిది? అహంకారం. 4 విరోచనాలు అయితే ఈయనకు కూడా ఎంత ఉంటుంది? అహంకారం. నేను అసలు గొప్ప సంగతి చెప్పనా? వాక్యం వింటూ ఉంటే, సేవకుడు బుద్ధి చెప్తూ ఉంటే అహంకారం తొలగిపోయి తగ్గింపు, విధేయత వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత ఉంటుంది ఒక్కొక్కడి దగ్గర. ఏంటది? ద్వేషం. వాడంటే నచ్చదు, ఏమంటే నచ్చదు, అసలు ఆ కుటుంబమే నచ్చదు అంటారా? కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం వినగా ఏం చేస్తా తెలుసా? ఎవరినైతే ద్వేషిస్తారో వాళ్ళని వెళ్ళి క్షమాపణ కోరుకుంటారు. అంటే వాక్యం ఒక మనిషిలో ఎంత గొప్ప మార్పు తీసుకుని వచ్చింది. ఈ 2 రోజుల కోటాలు ప్రయాస అదేనండి. నిశ్చయంగా మీరు దేవుని మందిరానికి వచ్చుదురుగాక. సేవకుని ఉపదేశం ద్వారా మీరు మార్పు చెందుదురుగాక. ముచ్చటిగా 3వ విషయం నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. 21:36 చదవండి. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చూడండి 3వ మాట ఇక్కడ చూడండి. ఏముంది అక్కడ? ఏం తప్పించుకోవాలి? జరగబోవు వీటి నెలను తప్పించుకొని. వింటున్నారా? ఒకసారి నన్ను చూడండి. నెంబర్ 1, ప్రవాహ జలములను తప్పించుకోవాలి. నెంబర్ 2, రాబో ఉగ్రతను తప్పించుకోవాలి. నెంబర్ 3, జరగబోయే వీటన్నిటిని తప్పించుకోవాలి. ఒకసారి తలలు పైకెత్తినని చూడండి. 3వ మాట
చాలా కీలకమైన మాట. వాటిని తప్పించుకుంటేనే నీవు మనుష్య కుమారుని ఎదుట నిలబడతావు. అందరూ ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రోజున మనం మారు మనసు పొందేది, మన రక్షణ పొందేది ఎందుకో తెలుసా? యేసయ్య ఎదుట నిలవబడ్డానికి, ఆయనతో కలిసి యుగయుగాలు జీవించడానికి, ఆయనతో కలిసి యుగయుగాలు సంతోషించడానికి. అందరూ ఆమేన్ చెప్పండి. చేతులెత్తి ఊపుతూ కొంచెం స్వరం ఎత్తి గట్టి చెప్దామా? ఇంకొంచెం గట్టి చెప్దామా? మీరు ఈ విషయాన్ని గమనిస్తున్నారా? 3వ పాయింట్ చెప్పి ముగిస్తాను. జరగబో వీటి నెలను తప్పించుకొని. ఏం జరగబోతున్నాయి చదవండి. ఆ లూకా సువార్త 21వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు త్వరగా. లూకా సువార్త 21వ అధ్యాయం 10, 11, 12. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహా భయోత్సాహములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. అప్పగించి ఏం చేస్తారు? హింసింతురు. ఇక చాలండి, ఇక చాలా విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. ఆ 10వ వచనం నుండి సుమారుగా ఆ 33వ వచనం వరకు చాలా జరగబోతున్నాయి. మనకి సింపుల్గా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, భయోత్పాతాలు, సూచనలు, ఇవన్నీ ఒకసారి నన్ను చూడండి. ఇవన్నీ జరగబోతున్నాయి. ఓ మంచి విషయం చెప్పనా? నన్ను చూడండి చెప్తాను. భౌగోళిక, సామాజిక, రాజకీయ అనండి, 3 మాటలు అనండి. భౌగోళిక 2, సామాజిక 3, రాజకీయ. ఈ 3 విషయాల్లో ఇవన్నీ 10వ వచనం నుంచి 33వ వచనం వరకు 3 విషయాలు సింపుల్గా తేల్చి చెప్తే, భౌగోళికంగా జరిగే మార్పులు, 2 సమాజంలో జరిగే మార్పులు, 3 ప్రభుత్వాలలో జరిగే మార్పులు. దాన్ని రాజకీయ అన్నాను. భౌగోళిక, సామాజిక, రాజకీయ మార్పులు జరగబోతున్నాయి. ఎన్ని జరిగినా వాటన్నిటి నుండి నువ్వు తప్పించబడితేనే నువ్వు క్రీస్తు యేసు ఎదుట నిలబడతావు. అందరూ ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవన్నీ తప్పించుకుంటేనే నువ్వు క్రీస్తు యేసు ఎదుట నిలబడతావు. ఇవన్నీ తప్పించుకోవాలంటే మూడవది నంబర్ వన్ ఏమండి, ప్రవాహ జలము తప్పించుకోవాలంటే వాళ్ళలోకి రావాలి. రాబో కృతం తప్పించుకోవాలంటే బుద్ధి చెప్పే వ్యక్తి దగ్గరికి రావాలి. ఇప్పుడు జరగబో వీటన్నిటిని తప్పించుకోవాలంటే మెళకువగలిగి ప్రార్థన చేయాలి. అందరూ ఆమేన్ చెప్పండి. మూడవది, నీకు వ్యక్తిగతంగా ప్రార్థనా అనుభవం కావాలి. అందరూ అనండి, ఏ అనుభవం కావాలి? అందరు చెప్పండి, ఏ అనుభవం కావాలి? ప్రార్థన అనుభవం కావాలి. నీకు మందిరము అవసరం, సేవకుడు అవసరం, వ్యక్తిగతమైన ప్రార్థన కూడా అవసరమే. కొంతమంది ఏంటంటారు తెలుసా? మందిరానికి వస్తున్న చాలు కదండి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తున్నారు చాలు కదండి, వీళ్ళు చేయరు. మాట్లాడితే అయ్యగారు రేపు మీటింగ్కి ఒక టిక్కీ బియ్యం ఇస్తామండి. టిక్కీయా బస్తాను ఇక్కడ ఏమంటారు? బత్తా బియ్యం ఇస్తాం అయ్యగారు అంటారు. బస్తా బియ్యం ఇస్తే కార్యం జరగదండి. ఇది నీ తృప్తి కోసం ఇస్తావు కానీ దేవుని కార్యం జరగదు. ఇవ్వడము అవసరమే, ప్రార్థించడం అంతకంటే అవసరం. ఈ చివరి దినాల్లో ఆ ప్రార్థన చాలా మందిలో లేదు. మందిరానికి రా, ప్రార్థన నేర్పించబడుతుంది. ప్రార్థన మాదిరి చూస్తాం. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే అవేవో మంత్రాలు వల్లించడం కాదు. నీ సమస్యలు, నీ బాధలు, నీ అవసరతలు ఎదుటి వ్యక్తితో చెప్పుకున్నట్లు దేవునితో చెప్పుకోవడమే. హల్లెలూయా. దీనికోసం మనం ఏమి రాసుకోవాల్సిన అవసరం లే, నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. రా, మందిరానికి వస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. గంటల తరబడి నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వెంత ప్రార్థన చేస్తే
అంత శక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. నువ్వెంత ప్రార్థన చేస్తే అంత శక్తి కలిగిన వ్యక్తిగా నా దేవుడు నిన్ను నిలబెడతాడు. జరగబో వాటన్నిటిని తప్పించుకోబోతున్నావు. చివరికి ఒక మంచి మాట చెప్పనా, వీటన్నిటి నుంచి నిన్ను తప్పించడానికి నా దేవుడు ఈ 2 దినాల సభలు ఏర్పాటు చేశాడు. నిన్నటి రోజున నీతో మాట్లాడాడు, ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ఈ 2 రోజులు సభలతోనే అయిపోలేదు. బుధవారం, శుక్రవారం, ఆదివారాలు ప్రతి వారం జరిగే కార్యక్రమాల్లో సేవకుల ద్వారా ప్రభు మీతో మాట్లాడతాడు. అందుకని ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉండకుండా చక్కగా బుధవారం మందిరానికి, శుక్రవారం మందిరానికి, ఆదివారం మందిరానికి తప్పనిసరిగా రండి. ఒక్కొక్క వారం దేవుడు ఒక్కొక్క కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. ఓ మంచి మాట చెప్పనా, వీటన్నిటిని కలగలిపి ఒక్క మాటలో చెప్పాలంటే నా దేవుడు నీ భయములన్నిటి నుండి తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నిత్యంగా నువ్వు ఏ భయం గుప్పిట్లో ఉన్నావో, ఏ సమస్యల గుప్పిట్లో ఉన్నావో, ఏ కలవరాల మధ్యలో ఉన్నావో, ఇది తప్పించబడే రాత్రి. తప్పించుకొనడానికి నా దేవుడు సరి అయిన మార్గం నీకు చూపిస్తున్న రాత్రి. మరి ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి ఓ చిన్న ప్రార్థన దేవునితో చెప్దాం. ఓ చిన్న ప్రార్థన దేవునితో చెప్దాం. నువ్వు రకరకాల భయాలలో ఉన్నావు. ఇదిగో నీ ఉగ్రతకు దగ్గరగా ఉన్నావు, నాశనానికి సమీపంగా ఉన్నావు. వాటన్నిటి నుంచి నిన్ను తప్పించాలని, జరగబో వాటన్నిటి నుండి నిన్ను తప్పించాలని, ప్రతి సమస్యలో నుంచి నిన్ను తప్పించాలని, ప్రతి భయములో నుంచి నిన్ను తప్పించాలని నా దేవుడు ఈ రాత్రి నీ కొరకు మాట్లాడుతున్నాడు. చేతులు పైకెత్తి స్వరం ఎత్తి, ప్రభువా తప్పించబడ్డానికి ఇష్టపడుతున్నానయ్యా, తప్పించబడ్డానికి ఇష్టపడుతున్నానయ్యా. ప్రభుతో ఒక మంచి మాట చెప్పు, చేతులు ఎత్తి చెప్పు, స్వరం ఎత్తి చెప్పు, అయ్యా తప్పించబడ్డానికి ఇష్టపడుతున్నాను బాబు అని హృదయం అంతటితో మనసారా హల్లెలూయా హల్లెలూయా నోరు తెరిచి ప్రభుతో మాట్లాడాలి. ఇక నీ భయాలు తప్పించబడినట్లే, నీ సమస్యలు తప్పించబడినట్లే. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు బహుతేటగా మనతో మాట్లాడుతూ వచ్చారు. మన భయములన్నిటిని తప్పించే శుభరాత్రి రాత్రి పరిశుద్ధాత్ముడు తన సేవకులు బలపరిచి బహుతేటగా నీతో మాట్లాడుతూ వచ్చారు. దావీదు విచారణ చేయగా యెహోవా ఉత్తరమిచ్చి కలుగు భయములన్నిటి నుండి తప్పించి గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవుడు. ఏ భయాల చేత, ఏ కలవరాల చేత, ఏ ఆందోళన మధ్య సమస్యలతో చిక్కుకొని పరిస్థితులు అలుముకొని నా జీవితం ఇంకా చావే శరణమనుకుంటూ భయాందోళన మధ్య రాత్రి మాటలు వింటున్న నీతో భయములన్నిటిని తప్పించే రాత్రి ఈ శుభరాత్రి నీ జాతకం మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. తప్పించే నా దేవుడు ఈ రాత్రి మన మధ్యకు దిగి వచ్చి నోవాహును అతని కుటుంబాన్ని తప్పించి అతని జీవితంలో జల ప్రవాహముల నుండి నోవాహు అతని కుటుంబాన్ని తప్పించిన దేవుడే ఈ రాత్రి నిన్ను నీ కుటుంబాన్ని తప్పించబోతున్నాడు. అయ్యా ఈ సమస్యల నుండి నన్ను తప్పించండి, ఈ ఇబ్బందుల నుండి నన్ను తప్పించండి, ఈ కలవరాల నుండి నన్ను తప్పించండి. ఓడ అనబడుతున్న సంఘానికి నువ్వు రాగలిగితే, ఓడ అనబడుతున్న సహవాసంలోకి నువ్వు చేర్చబడగలిగితే ఆయన నిన్ను తప్పించబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే జరగబో వీటిని తప్పించబడాలని, అంత మాత్రమే కాకుండా బుద్ధి చెప్పు సేవకులకు రాగలిగితే రాబోయే ఉగ్రతను తప్పించబోతున్నాడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, ఒక్క మాట ప్రభుత్వం చెప్పు. సంఘ సహవాసంలో స్థిరపరచబడతానయ్యా. బుద్ధి చెప్పే సేవకుడు నాకు కావాలి ప్రభువా. నీ ఎదుట నిలబడే కృప నాకు దయచే ప్రభువా. వీటిలన్నింటిని తప్పించండి నాయనా, నా పిల్లలను తప్పించండి నాయనా. రాబోయే ఉగ్రత నుండి, నరకము నుండి, యమగుండము నుండి అయ్యా నన్ను తప్పించండి ప్రభువా. నిత్య రాజ్యానికి నడిపించి నా కుటుంబానికి రక్షణ కావాలి. మేము బాప్తిసం పొందుతాం ప్రభువా. నీ నామములో మేము రక్షించబడతాం ప్రభువా. ఒక మాట ప్రభుత్వం చెప్పగలవా? స్వరమెత్తి ప్రార్థన చేద్దాం, స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నీ తీర్మానాన్ని బట్టి, నీ నిబంధన బట్టి, నీ ప్రార్థన బట్టి నిన్ను తప్పించి విడుదల చేయబోతున్నాడు. ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగించబోతున్నాడు. ప్రభు సన్నిధిలో అయ్యా నన్ను తప్పించండి ప్రభువా, నన్ను తప్పించండి తండ్రి. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు సమర్పించుకుంటాను ప్రభువా. అయ్యా బుద్ధి చెప్పే సేవకుల దగ్గరికి వస్తాను ప్రభువా. సంఘం అనే వాడలోనే స్థిరపరచబడతానయ్యా. నీ ఎదుట నిలబడే కృప నాకు దయచేయండి ప్రభువా. రాబోయే ఉగ్రత నుండి,
కలగబోయే శ్రమల నుండి, ఎదురవుతున్న సమస్యల నుండి, అలజడి లాంటి తుఫాను నుండి నన్ను తప్పించండి. నా కుటుంబాన్ని తప్పించండి. నా పరిస్థితుల నుండి తప్పించండి ప్రభువా. నాకు కలుగు భయములన్నిటి నుండి నన్ను తప్పించండి ప్రభువా అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తనువంత నీకే, బ్రతుకంత నీకే, నాదంత నీవే, సర్వము నీవే, బ్రతుకంత నీవే, వంత నీవే, నాదంత నీవే, సర్వము నీవే. ఈ లోకములో ఆశ నీవే. ఈ లోకములో తప్పించే రాత్రి నీ జీవితంలో యేసయ్యా కలగజేయబోతున్న రాత్రి ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. నన్ను తప్పించండి. నా కుటుంబాన్ని రక్షించండి. నా పిల్లలను తప్పించండి. రాబోయే ఉగ్రత నుండి మీరు తప్పించబడాలి. కారణభూతుడా జలప్రవాహం నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి, శిక్ష నుండి మీరు తప్పించబడాలి ప్రభువా. రక్షణ అనే ఓడలో మేము చేర్చబడాలి ప్రభువా. అందరికి మంచి తీర్మానం ప్రభువా. నోవాహును తన కుటుంబాన్ని తప్పించినట్లుగా నన్ను నా కుటుంబాన్ని తప్పించి సంఘముని ఓడలోకి మేము చేర్చబడతాం ప్రభువా. రెండవదిగా ప్రభు చెప్పుకున్నాడు, బుద్ధి చెప్పే సేవకుడికి రాగలిగితే నీ జీవితాన్ని సమర్పించుకుని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందగలిగితే రాబోయే ఉగ్రత నుండి ఈ రాత్రిని తప్పించే రాత్రి శుభరాత్రి. మనుష్య కుమారుడు నిలబడినట్లుగా జనగమో బయట నుండి తప్పించినట్లుగా నన్ను తప్పించండి ప్రభువా. కుటుంబాన్ని తప్పించినట్లుగా ఓడని సంఘములకు మేము చేర్చబడతాం ప్రభువా. బుద్ధి చెప్పే సేవకుల దగ్గర మేము స్థిరపరచబడతాం ప్రభువా. రాబోయే ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి.
చివరగా జరగబోయేటి నుండి నన్ను తప్పించి నీ ఎదుట నిలబడే కృప నాకు దయచేయి ప్రభువా. నన్ను, నా పిల్లల్ని, నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా గ్రామాన్ని, నన్ను, మా బంధువులను అయ్యా ఉగ్రతను తప్పించి రక్షణని ఓడలకు నడిపించిన ప్రభువా. చేతులు పైకి ప్రార్థించగలిగిన కొరకు దేవుడు ప్రార్థన చేయబోతున్నాడు. దయచేసి అందరూ ఈ 2 రోజులు విలువైనటువంటి వాక్కు చేత తప్పనిసరిగా మారు మనసు పొందగలిగేటువంటి వారు ఇదే చక్కటి అవకాశం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని దూరం చేసుకోవచ్చు. ఎవరైనా రక్షణ పొందలేనటువంటి వారు ఉంటే దైవజనులు ఇక్కడ ఉన్నారు, మీకోసం ప్రార్థన చేస్తారు, బాప్తీసాలు ఇస్తారు. దయచేసి చిన్నపాటి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రభువా, ఈ రాత్రి నాయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో నాయన మీరు మా అందరితోనూ మాట్లాడారు. మాకు కలిగినటువంటి భయములన్నిటి నుండి విడుదల కలుగజేసేటువంటి తప్పించువాడు భూమి మీద నాయన భయాందోళన చేత నాయన ప్రతి కుటుంబంలో నాయన ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, ఇటువంటి పరిస్థితుల్లో మేము నీకు మొరపెట్టినప్పుడు చక్కటి ఆలోచన చెప్పి ప్రతి పరిస్థితి నుంచి నాయన విడిపించి నాయన తప్పించు దేవుడు తండ్రి. నోవాహు కుటుంబాన్ని జలప్రలయం నుండి తప్పించడానికి నాయన ఎంతగానో మీరు కృప చూపించారు నాయన. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా తండ్రి నాయన భయంకరమైన ఉగ్రతను తప్పించడానికి నాయన చక్కటి నాయన బోధను మీరు బోధించారు ప్రభువా. జరగబోయేటువంటి వాటన్నిటి నుండి కూడా తప్పించడానికి శక్తిమంతులు మీరు సమర్థులై ఉన్నారు. ఈ రాత్రి నాయన ప్రకటించబడినటువంటి ప్రతి మాట ఇదిగో మీ పిల్లలందరి హృదయాలలో నాయన భద్రపరచండి, నాయన భద్రపరచండి. మీ సేవకుని నాయన అనేక స్థలములలో ప్రభువా జనులందరూ మారు మనసు పొందేటట్లుగా మీ సేవకుని యొక్క నోట నుండి ప్రతి మాటను ప్రభువా నాయన బలపరచండి, నాయన బలపరచండి, నాయన బలపరచండి. ప్రజలు నాయన గొప్ప తీర్మానం చేసుకోవడానికి ఒక కృప చూపించండి నాయన, ఒక అవకాశం కలిగించి ఈ రాత్రి ఏమాత్రం కూడా విషయాలు విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాటిని భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి నాయన మీ సేవకుడు నాయన ఇసాగయ్య గారిని బట్టి మీకు స్తోత్రములు. ఎంతో ప్రయాసపడి ప్రభువా ఈ 2 రోజులు మీటింగ్ కొరకు నాయన అనేక దినముల నుండి నా ప్రభువా అనేక సంఘాలకు వెళ్ళి నా తండ్రి ప్రార్థించమని కోరినప్పుడు నా సాటి దైవజనులు అందరూ సంఘ బిడ్డలందరూ కలిసి చేసిన ప్రార్థనకు ఈ రాత్రి నాయన ఇదిగో తండ్రి ఈ ముగింపులో ఎంతో విలువైనటువంటి విషయాలు మేము వినడానికి మీరు కృపనిచ్చారు. చాలా మంది ఇటువంటి నాయన చక్కటి అవకాశాలు తండ్రి దొరికేటువంటి కాలంలో వాక్యము నాయన దొరికేటువంటి కాలంలో సంపాదించుకోలేకుండా అయ్యో తండ్రి ఇంకా మిగిలిపోతున్నటువంటి నా సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి దూరం నుంచి నాయన ఆయా ప్రాంతాల నుంచి ప్రభువా మీ పిల్లలైనటువంటి వారు సేవకులు నాయన నా తండ్రి మరి ఎంతో ప్రయాసపడి స్థలానికి వచ్చారు. వారిని వారి కుటుంబాలను సంఘాలను అయా మీరు ఆశీర్వదించి దీవించండి. ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. ఇదిగో నాయన నా తండ్రి మీ పిల్లలు ఎంతో ప్రయాసపడిన తండ్రి నాయన మీ మాటలు వినడానికి నాయన ఏ మాత్రము విసుగుకోకుండా ఇంతవరకు కూడా తండ్రి మీరు కృప చూపించారు. వచ్చినటువంటి కుటుంబాలను వారి బిడ్డలను వారు చేసే ప్రతి పనులను నాయన నా తండ్రి వారి రాకపోకలేదు నా తండ్రి వారి కుటుంబాల్లో ఏది అవసరమైతే ఉన్నదో ప్రభువా అవసరతలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించమని మనం చేస్తూ ఉంటున్నాను ప్రభువా. దీవించండి నాయనా నీకు స్తోత్రాలు. వారు ఏదైతే కోరుకుంటూ ఉంటున్నారో వారి కోరికలను నెరవేర్చండి. వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి. వారి కుటుంబాలలో సమాధానం కలిగించేయండి. అనారోగ్య పరిస్థితులను తీసివేయండి ప్రభువా. భయాందోళన నుంచి తప్పించండి ప్రభువా. మరొకసారి నాయన సేవకుని కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాం. ప్రతి బుధవారం శుక్రవారం ఆదివారం జరుగుతున్న ప్రార్థన కూడికల్లో అనేక ప్రభువా నా తండ్రి తమ భయాందోళనను తప్పించుకోవడానికి తొలగించుకోవడానికి సేవకుని కుటుంబాన్ని బలపరచండి. మహిమ ఘనత ప్రభావానికి ఆరోపించు యేసు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. తండ్రి ప్రేమ క్రీస్తు వారి పరిశుద్ధాత్మ సహాయం సన్నిధి కాపుదల కూడి చేరువచ్చిన మరి సేవకులను అలాగే మరి ఎదుగుతున్న సేవకులను అలాగే ఈ పరిసరలో సహకరించిన ప్రతి బిడ్డకిని అలాగే
వాయిద్యాలు వాయించే వారికి, మంచి ప్రత్యేకమైన పాటలు పాడిన వారికి, అలాగే ఈ సమయానికి కుటుంబాలతో కథలు వచ్చిన ప్రతి కుమారునికి, కుమార్తెకి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకి, అలాగే మా బంధువులకు, స్నేహితులకు, మా మిత్రులకు ఆయన కృప, ఆయన మెండైన దీవెన, ఆయన మెండైన ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి సదా తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో, వారి బ్రతుకులో ఈ వాక్యం ఫలింపు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆయన నిత్యత్వంలో ప్రవేశపెట్టినట్లుగా ఆయన కృప కలుగునుగాక, ఆయన దీవెన కలుగునుగాక, ఆయన శక్తివంతమైన అభిషేకం ప్రతి బిడ్డ మీద నిండుగా మెండుగా కుమ్మరింపబడి శాఖాపు శాఖలుగా ఈ స్థలములో ప్రవేశించిన ప్రతి పాదం ఆయన నిత్యత్వం చేరేంత వరకు ఈ గురి కలిగి జీవించుదురుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఒక్క నిమిషం కూర్చుంటే చిన్న మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ ఈ సన్నిధికి, మరి ఈ యొక్క మీటింగ్స్కి వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఎందుకంటే దేవదేవుడు మేము ఎప్పుడు ఈ ప్రత్యేకమైన మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగి ఈ స్థలాన్ని ఇలా మీటింగ్ జరుపుకోవడానికే దీన్ని ప్రత్యేకంగా ఉంచడానికి కారణం. దేవుని స్తోత్రం. ఆటోలకు ఎండలో ఎండిపోతున్న వాటికి రేకుల షెడ్డు కూడా వేయలేదు. ఒక పాకేసాం, ఆ పాక కూడా పీకేసాం ఈ మీటింగ్ గురించి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనకి ఏదున్నా, మనం ఏం చేస్తున్నా, నా గుర్రెల్లో ఏంటంటే మరి దేవుని కొరకు ప్రయాసపడాలి. కొన్ని ఆత్మలైనా ప్రతి వారము సర్వసాధారణంగా పుడతాం, కానీ నేను చెప్పేదల్లా ఒకటే. దేవుని స్తోత్రం. మన చనిపోయినప్పుడు మన ముగింపు భూమి మీద జ్ఞాపకం మిగిలిపోవాలని నా ప్రయాస. దేవుని స్తోత్రం. దీనికి బాబు దీని సౌండ్ బాగా తగ్గించేసావు పాస్టర్ గారిలో, నీకు కంగారు అవుతుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగానే ఉపదేశం చెప్తారు, బాగానే చెప్తారు, చివరికి వచ్చేటప్పటికి కంగారు. దేవుని స్తోత్రం. ప్రియమంది బిడ్డలారా, నేను చెప్పేదల్లా ఏంటి తెలుసా? ఈ మీటింగ్స్ జరిగించడానికి చాలా కష్టపడ్డాం. దేవుని స్తోత్రం. మరి ఆ కష్టం మరి దేవుడు ఎందుకు తెలుసా? మీరు విన్న ఈ ఉపదేశం మీ జీవితాలను బలపరచాలని, అనేక మందిని బలపరచాలని. దీనికి చాలా డబ్బు ఖర్చు అయింది. దేవుని స్తోత్రం. చాలా డబ్బు ఖర్చు అయింది. అంతేకాదు నా చుట్టాలని, బంధువులు, సంఘాన్ని తిప్పలు పెట్టి పాడేసాను. దేవుని స్తోత్రం. ఓరిని ఎండ గాలి అలా పోయి ఇక్కడ ఉండి బాబో ఇప్పుడు పెట్టే రేటు నీ నా మీటింగు అన్నట్లుగా చాలా తిట్టుకున్నా కానీ ఈ సభ ముగింపైన తర్వాత ఎంత కష్టపడ్డారో, ఎంత ధనము ఖర్చు పెట్టారో, ఎవరు దేవుని కొరకు ఎంత విత్తారో అది విత్తనముగా మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, ఎందుకంటే మరి దేవుని సన్నిధిలో ఏ వర్తమానం అయితే వినాలో, ఏ వర్తమానం అయితే దేవుడు మనకి వినిపించాలో, ఏ వర్తమానం అయితే మనతో మాట్లాడాలో అదే వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడించారు. అది నమ్మినట్లయితే గట్టిగా ఎలుగెత్తి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కానీ నాకు ఒక ఆలోచన ఉండిపోయింది. ఏంటంటే ప్రభువా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెడుతున్నాం. కరెంట్ అతను లైన్ మీద చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ దేవస్థానాల కాడ ఈ ఊరు మొదలెట్టి ఆ ఊరు చివరి దాకా లైటింగ్ వేసేస్తారు. దానికి ఎవడు అబ్జెక్షన్ పెట్టాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? అంటే మీరు తర్వాత మరలా మీరే తెలుసుకుందరు. కానీ ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. బాబు, చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నావు, చిన్న కూడికి పెట్టుకుంటున్నావు, లైన్ మీద కొంచెం మాకు కరెంట్ ఇవ్వండి అంటే లైన్ మీద ఏం చెప్పాడు తెలుసా? అసలు ప్రతి ఇంట్లో కొన్ని ఇంట్లో ఏసీలు ఉన్నాయండి, కరెంట్ సప్లై అవ్వదండి, అలా ఇచ్చినట్లయితే చాలా ఇబ్బంది అవుతుందండి, మీరు అస్సలు వేయడానికి లేదండి, ఏతే మటుకి ఏం బాగోదని చెప్పాడు. దేవుని స్తోత్రం.
ఇప్పుడు కరెంట్ అతను ఏమన్నాడు కనుక ఎంత కరెంట్ అవుతుందో మా ఇంట్లోనే పెట్టాం, దేవుని స్తోత్రం. మా ఇంట్లోంచి లాగిన కరెంట్ ఇది, దేవుని స్తోత్రం. ఇలాంటి పరిస్థితి వస్తుందని మా ఇంటికి 3 మీటర్లు వేసి ఉంచాడు దేవుడు, దేవుని స్తోత్రం. ఎన్ని మీటర్లమ్మా అంటే ఇప్పుడు 2 మీటర్లే వాడు, ఇంకా 1 మీటర్ మిగిలిపోయి ఉంది, దేవుని స్తోత్రం. కానీ దేవదేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు స్వయంగా ఒక వ్యక్తితో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడాడు, దేవుని స్తోత్రం. బాబు నాకు చదువు లేదు, తెలుగు కూడా లేదు, ఇప్పుడైతే కొంత అక్కడక్కడ బోధించి అక్కడక్కడ కొన్ని మాటలు నేర్చుకుని ఇప్పుడైతే నిలబడడం వచ్చి కొంత ధైర్యం, తెలుగు, చదువు వచ్చింది. కానీ ఇప్పుడైనా బలువేవాడు కనిపెట్టాడో చెప్పలేను. ఏం చేశాడో నా సెల్లో ఉన్న పేరు కూడా పిక్ చేసుకోవటం నాకు రాదు. ఒక్క ఉపదేశం దేవుని వాక్యం చెప్పడం తప్ప రెండోది కూడా రాదు. ఈ పేరులో రాసినప్పుడు ప్రియమని దేని బిడ్డలారా మీరు తప్పకినాలి, సమయం అయిపోయిందని చూడకండి. ఇక్కడ సియోను క్రీస్తు ప్రార్థనా మందిరం అని రాయించాం. మన ఊరు ఎంత ఊరు? చిన్నూరే కదా. అయినా ఈ రోడ్డు అంటే వస్తే ఏ సేవకునికి ఇక్కడ ప్రార్థన ఉందని తెలియదు, దేవుని స్తోత్రం. దీనికి కూడా కొంతమంది క్వశ్చన్ పట్టుకున్నారు, ఏమని? బాగానే రాశారండి పాస్టర్ గారు, దీంట్లో స్థలం ఎక్కడో రాయలేదన్నారు, దేవుని స్తోత్రం. అంటే ఒక కార్యము చేసుకుంటూ వెళ్తుంటే వెనకాల ఒక్కొక్కడు పేరు పెట్టుకుంటానే వెళ్తున్నాడు, దేవుని స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు చదువు రాకపోయినా, తెలుగు లేకపోయినా, నువ్వు ఎందుకు పనకరకపోయినా, గుడ్డోడిని కానీ, నత్తోడిని కానీ, మోగోడిని కానీ, అంగవైకల్యం గలవాడిని కానీ నేను పుట్టించినోడు ఎవడు? నేనే, దేవుని స్తోత్రం అని నాతో స్పష్టంగా చెప్పాడు. ఈ అంచుకాలములో పర్వత శిఖరము పైన మా సంఘ బిడ్డలతో చెప్పిన చాలామంది అన్నారు, ఈ అంచె దినాల్లో పర్వతపు శిఖరము పైన యెషయా 2:2 చదవమని చెప్పాడు దేవుడు. ఇక్కడే మీరు కూర్చున్న స్థలంలోని ఇంట్లో ఇక్కడే పడుకున్నాను నేను, దేవుని స్తోత్రం చెప్పాడు. అదే ప్రకారంగా ఈ సన్నిధిని నడిపిస్తున్నాడు. మీరందరూ ఆ కోనవారం నుంచి వచ్చారు, ఇంకా ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి, ఇంకా రాజమండ్రి అవతల ఆవలోంచి కూడా వచ్చారు. ఈ తల్లి ఆవరోడ్డు, ఇంకా అక్కడ ప్రియమంది గోకవారి నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. నేను పిలిస్తే మీరు మాత్రం రాలేదు, దేవుని స్తోత్రం. అంతేకాదు మీరు సమర్పణతో వచ్చారు. ఎలా అంటే ఈ తల్లి అనిత ఈ అంతా కూడా, అయ్యగారు మీరు టెన్షన్ పడకండి, ఏం టెన్షన్ పడకండి, ఇవన్నీ కూడా నేను పురమాయిస్తానని చెప్తే లైటింగ్ పురమాయిస్తా అంటే పురమాయించడం ఆ తల్లే, కానీ డబ్బులు నాయే, దేవుని స్తోత్రం. కానీ కొంత మటుకి ఆమె సహాయం చేసింది. ఆర్కెస్ట్రా 2 రోజుల ప్రోగ్రాం అయితే ఓ ప్రోగ్రాం నాదని చెప్పింది, దేవుని స్తోత్రం. అలాగే చిన్న ఖర్చులు ఎన్నో ఉంటే ఆ ఖర్చులు నేను పెట్టుకుంటాను. అయ్యగారు దేనికని దీనికి ఇస్తానమంటే నాకు వద్దన్నది, దేవుని స్తోత్రం. అంతేకాదు ఈ ఫ్లెక్సీలు ఇంకన్నీ ఇచ్చింది మన అయ్యగారు, మన డేవిడ్ రాజు అయ్యగారు, దేవుని స్తోత్రం. ప్రియమంది దేని బిడ్డలు ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళు, ఈ సేవ గురించి తెలిసిన వాళ్ళు, ఈ పరిసర గురించి తెలిసిన వాళ్ళు, ఈ పని గురించి తెలిసిన వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, దేవుని స్తోత్రం. ప్రియమంది దేని బిడ్డలారా, ఇంత కష్టపడి ఇంత మీటింగ్ చేయడానికి అలా కారణం ఏంటో తెలుసా? ఎవరో పెట్టమని పేరేపిస్తే కాదు, ఎవరో చేయమంటే కాదు, కానీ దేవుని స్తోత్రం మీరందరూ మంచిగా రక్షింపబడాలి. ఈ మంచి వర్తమానం మీ జీవితంలో మీరు ఫలింపులోకి రావాలని, దేవుని స్తోత్రం. ఈ డబ్బు రావాలంటే ఏం చేసింది తెలుసా? నేను, దేవుని స్తోత్రం, మా సంజయ్ ఎప్పుడు మాట, నాన్న నువ్వు చేయనంటావు, ఆటో అంటావు, సేవ మీద దృష్టి పెట్టి నాన్న, సేవ మీద దృష్టి. నేను చేసేది సేవ మీద దృష్టి పెట్టి ఆటో తోలినా, వ్యవసాయం చేసిన, వ్యవసాయంలో నుంచి తీసిన డబ్బే, ఆటో తోలిన డబ్బే ఇక్కడ మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ఇంత మీటింగ్ పెట్టడానికి కారణం. నేను సేవ మీద దృష్టి పెట్టానంటారా లేదంటారా? దేవుని స్తోత్రం. ఏ పని చేసినా ఇక్కడ నుండే ఇక్కడికే కలెక్షన్ ఉంటుంది నాకు, దేవుని స్తోత్రం. ఎక్కడ కలెక్షన్ ఉంటుంది? నువ్వు అమెరికా వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, ఇంకొక ఏ ఊరు వెళ్ళినా, నీ ఇంటి మీద నీకు దృష్టి ఎలా ఉంటుందో, దేవుని ఇంటి మీద నా దృష్టి, నా ప్రాణం పోయేంత వరకు, దేవుని స్తోత్రం. ప్రియమంది బిడ్డలారా, మరి మీరు అందరూ వచ్చి సహకరించారు. కొంచెం టైం అయినా కొంచెం ఇబ్బంది పెట్టానని అనుకోకుండా, మరి మా కుటుంబాన్ని, మా పరిసరాన్ని, సంఘాన్ని మరి మీరందరూ దీవిస్తూ మాకు సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మరి కోరికను ముగిస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
మరి సేవకులకి మరి ఇక్కడే భోజనాలు ఉన్నాయి. మా పరిసర గురించి, మా గురించి మీ అనుదిన కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్. సెలవు తీసుకుందామా? ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొని యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొని